హలో అండి, డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఈరోజు ఆటోఫాజీ గురించి మాట్లాడుకుందాం. అది మాట్లాడుకోవాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ సమాజంలో ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తుంది. ఏదో ఒక సమస్య, ఎసిడిటీయో, గ్యాస్, అయితే జుట్టు రాలటము, స్టమక్ లో బ్లోటింగ్, డయాబెటీస్, అధిక బరువు, వాళ్ళ నలుగురిలో ప్రతి ఇద్దరిలో ఒకడు ఉపకాయంగానే కనపడుతున్నారు. జుట్టు రాలిపోవటము, లేకపోతే జుట్టు తెల్లబడిపోవటము చిన్న ఏజ్ లోనే. ఇట్లా రకరకాల ఆరోగ్య సమస్యలు మనం ఒకసారి తిరిగి చూస్తే ఎటు చూసినా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. జీవన శైలిలో ఉన్న ఇబ్బందుల వల్ల, వాళ్ళు చేసుకోలేని మార్పుల వల్ల ఈ ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి బాగా నిద్రపోయాం అనుకున్నా తెల్లారు లేసేపాటికి చాలా టైర్డ్ గా ఉంటుంది. వీటన్నిటినీ మందులతో తగ్గించుకోవటానికి అవకాశం లేదు. ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీరు పెంచి పోషించడం తప్పితే ఉపయోగం లేదు. ఒక్కటి మనం దృష్టిలో పెట్టుకుంటే దీని నుంచి మనం ఉపాయం కనుగొనొచ్చు. అదేంటి? ఆ జబ్బుని తినగలిగే కెపాసిటీ, తినేసే కెపాసిటీ మన శరీరానికి ఉంది. మన ప్రతి కణము తెలివిగా ఈ జబ్బుకు రోగ కణాలని, క్యాన్సర్ కణాలని సైతం తినగలిగే శక్తి వాటికి ఉంది. తినటానికి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. కానీ మనం చేయనిస్తే కదా మన శరీరం ఒక పని ఒక్కసారి చేయగలుగుతుంది. మరి దానికి ఆ ఖాళీ, ఆ సమయం మనం ఇవ్వగలిగితే అవే రోగ కణాలని తినేసి, లేదు వాటిని సెల్ వాల్స్ ని మార్చి చనిపోయిన డెడ్ సెల్స్ ని తినేస్తూ, రోగ కణాలను కూడా తినేస్తూ, అవసరమైన మేర వాటిని మళ్ళీ రిజనరేట్ చేస్తూ, సెల్ డివిజన్ లో మళ్ళీ కొత్త మంచి కణాలుగా మారుస్తూ చేయగలిగే శక్తి వాటికి ఉన్నప్పుడు, మనలోనే ఒక డాక్టర్ ఉన్నాడు అనే కాన్సెప్ట్ కి మూల కారణం ఇదే. మన శరీరమే మనలో ఉన్న మలినాల్ని, మనలో ఉన్న రోగ కణాలని తినేయగలిగే దమ్ము దానికి ఉన్నప్పుడు, దానిని ఆ పని చేసుకొనిస్తే అది మనలోనే ఉన్న డాక్టర్ గా పరివర్తన చెంది దాని పని అది చేసుకుంటుంది. కానీ అలా చేసుకునివ్వటానికి మనం వాటికి పని అప్పచెప్పట్లేదు, సమయం ఇవ్వట్లేదు. మనం పొద్దున్నే లెగిస్తే బ్రేక్ఫాస్ట్ చేయాలి. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో ఆ పదానికి అర్థం కూడా నాకు తెలియదు. తర్వాత స్నాక్స్ తినాలి, మధ్యాహ్నం అన్నం తినాలి, సాయంత్రం మళ్ళీ ఏదో చిరు తిండి తినాలి, మధ్యలో కాఫీలు, టీలు తాగుతూ ఉండాలి, రాత్రికి మళ్ళీ కడుపు నిండా తినాలి. వీటన్నిటిని డైజెస్ట్ చేసుకునే పని తప్పితే ఇంకో పని ఉండట్లేదు కదా శరీరానికి. మరి ఎప్పుడు అది రోగ కణాలని తినే పని చేస్తుంది? దానికి సమయం ఇవ్వాలి. 2 గంటలకు ఒకసారి తినండి, కొద్దిగా తినండి. ఇది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వాళ్ళని పెంచి పోషించడానికి వాళ్ళకి ఇట్లాంటి పదాలు ఏంటంటే పండగలాగా ఉంటుంది. ఎమర్జెన్సీస్ లో తప్పితే ప్రతి 2 గంటలకు ఒకసారి తినండి అంటే ఏంటండి? మామూలుగా హెల్తీగా ఉన్న రొటీన్లు, మన మెకానిజం ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయబడింది. సూర్యుడు ఉండగా డైజెషన్ అద్భుతంగా జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం పీక్ లో డైజెషన్ జరుగుతుంది. సూర్యాస్తమయం తర్వాత డైజెషన్ స్లో అవుతుంది. 7 గంటల కన్నా మీరు డిన్నర్ చేసేయండి. అబ్బే అట్ట కుదురుతుందండి, మేము ఆఫీస్ నుంచి వచ్చేపాటికి 9 అవుతుంది. జెన్యున్ ప్రాబ్లమే, కానీ సైంటిఫిక్ మెకానిజం అర్థం చేసుకోండి. మీరు 9ంటికి వచ్చి 10ంటికి తిని 10:30 కల్లా మంచం ఎక్కేస్తే అక్కడ డైజెషన్ స్లో అవుతుంది. మీరు తెల్లారు లేచిన తర్వాత లేజీగా లేచి మళ్ళీ తెల్లారి నుంచి అదే పనిలో ఉంటే రాత్రిది డైజెస్ట్ అవ్వలేదు. పొద్దున్న లేచి మళ్ళీ తింటున్నారు, కడుపు ఇంత తయారవుతుంది, శరీరానికి ఖాళీ ఉండట్లేదు, సమయం ఇవ్వట్లేదు. దీనిని మార్చాలంటే మీరు కొద్దిగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి మీరు ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోగలిగితే, విల్ పవర్ ఉంటే, మీరు ఆఫీస్ లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, మీరు 10ంటికి పడుకోండి, కాదని ఎవరన్నారు. 6 గంటలకి ముగించండి, లేదు 7 గంటల కల్లా మీ డిన్నర్ ముగించండి. రాత్రిపూట తక్కువ తినండి అని అందరూ మన పెద్దలు ఎందుకు చెప్తారు? డైజెషన్ స్లో అవుతుంది కాబట్టి. రాత్రిపూట తక్కువ తినండి, పగలపూట శుభ్రంగా తినండి. ఒక విశ్లేషణ చేశారు 2020లో. కొంతమందిని తీసుకుని 2 గ్రూపులుగా విభజించి ఒకే ఆహారం ఇచ్చి, ఒకే క్యాలరీలో ఉన్న ఆహారం ఇచ్చి, ఒకరిని 10 గంటలకు తినమన్నారు, ఒకరిని 6 గంటలకు తినమన్నారు. రిజల్ట్ చూస్తే ఈ 6 గంటలకి తిన్న వాళ్ళకి 10 గంటలకు తిన్న వాళ్ళ కంటే 10% బరువు తగ్గారు. ఇది నేను చెప్తుంది కదా, రీసెర్చ్ వాళ్ళు చెప్పింది. అంటే ఈ 10 గంటలకు తిన్నవాడు 1 కేజీ 100 కిలోలు ఉంటే వాడు 5 కిలోలు తగ్గితే వాడికంటే 10% ఎక్కువ వీళ్ళు తగ్గారు. అంటే సూర్యాస్తమయం ముందు తినటం చాలా అవసరం. మీ దైనందిన కార్యక్రమంలో ఏదైనా కానివ్వండి, ఎట్లయినా ఉండనివ్వండి, ప్రోగ్రాము మీ షెడ్యూలింగ్స్ ఎట్లయినా ఉండనివ్వండి, మీకు తినడానికి దానికి సంబంధం లేదు కదా. నేను ఇంటికి వచ్చి భార్యతో కూర్చొని తినాలి, పిల్లలతో కూర్చొని తినాలి, ఇట్లా పెట్టుకోకూడదండి. ఎవరికి ఎప్పుడు అందరూ ఆ సమయానికి ఆ సర్కాడియం రిథం ఏదైతే బయోలాజికల్ క్లాక్ లోపల ఉందో శరీరంలో, దానికి అనుగుణంగా మీ వ్యవహారం వ్యవహరించండి. దీనినే ఆ శరీరానికి
రోగ కణాలను తినడానికి అవసరమైన సమయం దానికి కేటాయించే ప్రక్రియనే ఆటోఫాజీ అన్నారు. జపాన్ లోని ఈ ఆటోఫాజీ అని కనిపెట్టిన సెల్ బయాలజిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. ఆటోఫాజీ అంటే ఏంటి? 2 పదాల సమీకరణం. ఆటో అంటే సెల్ఫ్, ఫీజీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్. ఈ సెల్ఫ్ ఈటింగ్ అనే ఈ ప్రక్రియకి మనం నాంది పలికితే 90% ఈ రోగాలు శరీరమే సరి చేసుకుంటుంది, తినేస్తుంది లేదా సరి చేస్తుంది. ఆ ఆటోఫాజీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఆ సెల్ బయాలజిస్ట్ నిర్ధారించింది కనీసం 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. ద్రవ పదార్థాలు పంటితో కొరికి తినే ఘన పదార్థాలు ఏమి తినకూడదు. మొదటి రోజు కనీసం 24 గంటల నుంచి 48 గంటలు ఉపవాసం ఉండండి. లిక్విడ్ ఫాస్టింగ్ లో ఉండండి. లిక్విడ్ అంటే వాటర్ ఫాస్టింగ్ కాదు. ఆ విధానం చెప్తున్నది కనీసం 24 గంటల నుంచి 48 గంటలు లిక్విడ్ ఫాస్టింగ్ లో ఉండండి. మజ్జిగ తాగొచ్చు, సూప్స్ లాంటివి తాగొచ్చు, నిమ్మకాయ రసం తాగొచ్చు, అవసరమైతే గ్రీన్ టీ లాంటివి కూడా, హెర్బల్ టీ లాంటివి కూడా తాగొచ్చు. బట్ లిక్విడ్స్ మాత్రమే తీసుకోండి. ఆటోఫాజీలోకి వచ్చేస్తుంది శరీరం. ఆ 24 గంటలు 45 గంటలు చేయగలిగితే 45 గంటలు చేయండి. కుదరకపోతే కనీసం 24 గంటలు చేయండి. ఆ తర్వాత 16 గంటలు ఉపవాసంలో ఉండండి. ఆ మిగిలిన 8 గంటల విండోలో మీరు ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా, మీ ఇష్టం. 16 కంటే 18 గంటలు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. పగలపూట తినటం మంచిది అన్నాం కదండి. మధ్యాహ్నం 2కో 3కో 4కి తినండి. మర్నాడు ఉదయం 4 గంటలకు 12 గంటలు అవుతుంది. ఇంకొక 6 గంటలకు వెళ్తే 10కి 18 గంటలు అవుతుంది. 10 కాడి నుంచి 4 దాకా విండో ఉందిగా. ఈ 10 గంటల నుంచి 4 గంటల్లో మీరు ఒకసారి కాకపోతే 2 సార్లు తినండి. పెద్ద కష్టమైన పని ఏమి కాదు కదా. పొద్దున్న 10కి తింటున్నారు, మళ్ళీ సాయంత్రం 4కి తింటున్నారు, మళ్ళీ మర్నాడు పొద్దున్న 10 దాకా మరి ఏమి తినరు, లిక్విడ్స్ లోనే ఉంటారు. ఇట్లా చేస్తే ఈ ఆటోఫాజీ వర్క్ అవుతుంది. శరీరం తనలో ఉన్న రోగ కణాలను తినగలుగుతుంది. ఈ విధంగా మీరు కార్బోహైడ్రేట్స్ తినొచ్చా? అట్లా నేనేమి సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ గురించి చెప్పట్లా. ఆటోఫాజీలో 6 గంటల విండోలో మీకు నచ్చింది తినండి. కుదిరినంత కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా జంక్, ప్రిజర్వేడ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తినొద్దు. ఇంట్లో అమ్మమ్మ వండిందో లేకపోతే మీ భార్య వండిందో తినండి. రిఫైండ్ ఆయిల్స్ లేకుండా తినండి. కాగు నూనె, వాడి నూనె మళ్ళీ వాడకుండా ఆ విధానాన్ని అవలంబించండి. ఆటోఫాజీ అంటే 16 నుంచి 18 గంటలు ఉపవాసం ఉండటం. మొదలు పెట్టినప్పుడు 24 గంటలు ఖచ్చితంగా, కుదిరితే 48 గంటలు ఉపవాసం ఉండండి. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ లో ఉండండి. తర్వాత రోజు నుంచి మీరు 16 నుంచి 18 గంటలు ఉపవాసం ఉంచండి. ఆ మిగిలిన 6 గంటల్లో 2 సార్లు తినండి. సాయంత్రం 4 గంటలకు తింటాం. రాత్రికి ఆకలేస్తుందా? సాయంత్రం 4 గంటలు ఫుల్గా తింటాం. ఆకలేస్తున్న అలవాట్లు అట్లా ఉన్నాయంటే మార్చుకోండి. మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనదండి. ఆ 6 గంటల్లో కూడా మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ చేస్తే ఇంకా అద్భుతం అండి. కాదు మామూలుగానే ఉంటానంటే కూడా మీ చాయిస్ మీదేనండి. సమస్య వచ్చిన తర్వాత ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా నేను మాట్లాడుతున్నా. ఇన్ని సమస్యలు వచ్చి నేను ఇందాక చెప్పాను. ఆ సమస్యల నుంచి పరిష్కరించుకోవడానికి కూడా ఈ మార్గం కూడా ఒక మార్గం అని ఆ జపాన్ లోని సెల్ బయాలజిస్ట్ నిర్ధారించి ప్రూవ్ చేశాడు. ఆ ప్రూవ్ చేసిన దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కాబట్టి దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పెద్ద కష్టమేమీ కాదండి. అంటే అన్నం తినకుండా ఉండలేదు, అలవాట్లు కదా. అటువంటి సందర్భాల్లో కూడా ఆ పెద్ద మనిషి ఏం వదులుకోబాకండి, 24 గంటలు తర్వాత తినొచ్చు అన్నప్పుడు పెద్ద కష్టమే కాదు కదా. ఒక 24 గంటలే కదా. ఆ తర్వాత రోజు నుంచి ఒక 18 గంటల తర్వాత తినొచ్చు. 18 గంటల తర్వాత తింటారు కదా. మీకు నచ్చింది తినమంటున్నాడు. మీరు అన్నం తింటారా, చపాతీ తింటారా, పప్పు తింటారా, మీరు ఏదైనా తినమంటున్నాడు ఆయన. నేను సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ గురించి చెప్పట్లా. ఇవాళ ఒక వినూతనమైన ఈ ఆటోఫాజీ వల్ల ఎంత గొప్ప అడ్వాంటేజ్ ఉందో దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అడ్వాంటేజ్ మీకు కూడా కదా. కష్టపడి డైట్ చేయలేకపోతున్నాం అనే స్థితిలో ఏం లేదు కదా. ఒక 18 గంటలకు ఒకసారి 2 సార్లు తింటారు. 18 గంటల తర్వాత మిగిలిన 6 గంటల విండోలో 2 సార్లు తినండి. పొద్దున్నే 10కి తినండి, సాయంత్రం 4కి తినండి. నేను ఉదాహరణ చెప్తాను. టైమింగ్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ట్యూన్ చేసుకోండి. పగలపూట తింటే డైజెషన్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి రాత్రిపూట 6 తర్వాత కాకుండా తినటం కాకుండా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తే 4 రోజుల్లో వచ్చే రిజల్ట్ మేబీ ఇది 2 నెలల్లో వస్తుందేమో, లేకపోతే 3 నెలల్లో వస్తుందేమో. మీకు రిజల్ట్ అయితే వస్తుంది. క్రానిక్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు ఎట్లాగో సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేయాల్సిందే. చిన్న గ్యాస్ ప్రాబ్లము, లేకపోతే జుట్టు రాలిపోవటము, లేకపోతే ఎసిడిటీయో, బ్లోటింగ్, ఇటువంటి సమస్యలకి చాలా పరిష్కారం ఈజీగా అవుతుందండి. క్యాన్సర్ సెల్స్ ని తినగలిగే కెపాసిటీ దాటుకుందని సెల్ బయాలజిస్ట్ నిరూపించాడు కాబట్టి కదా ఆయనకి
నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఒక్కసారి మీరు గురించి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. నేను సెల్ హెల్త్ క్లినిక్ లో ఉంటూ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ గురించి పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉంటూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఈ ఆటోఫేజీ ప్రాసెస్ ను కూడా మనం ఎందుకు అందుబాటులో తీసుకోకూడదు, ఎందుకు వినియోగించుకోకూడదు? మన ఆరోగ్యం కంటే మించిన ఆస్తి మనకి ఏమైనా ఉందా? ఎందుకు ఈ పరుగు పందాలు? ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.